Okay. Next question is 351. Thunders are example for the electric discharge between dash and dash. సో థండర్స్ అంటే ఏంది? మెరుపులు. మెరుపులు అనేది ఎప్పుడు వేటి మధ్య రాపిడి జరిగినప్పుడు ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ జరగడానికి ఉదాహరణ అని అడుగుతున్నాడు. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ జరగడానికి ఉదాహరణ అని అడుగుతున్నాడు. కాబట్టి ఎప్పుడు క్లౌడ్ టు క్లౌడా, ఎర్త్ అండ్ క్లౌడా, లేదా రెండువా అంటే క్లౌడ్ టు క్లౌడ్ మరియు ఎర్త్ అండ్ క్లౌడ్ రెండు కూడా సరి అయిన ఆన్సరే. మేఘం నుండి మేఘానికి జరగవచ్చు, లేదా మేఘం నుండి భూమికి కూడా జరగవచ్చు ఈ డిశ్చార్జ్ అనేది. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది ఈ రెండు సందర్భాల్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో దట్స్ వై బోత్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 352 క్వశ్చన్. Electric transmission can be existed through some dash. సాలిడ్సా, లిక్విడ్సా, గ్యాసెసా, ఆల్ ద ఎబోనా? అంటే ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ అంటే ఏంది? విద్యుత్ ప్రసారం. విద్యుత్ ప్రసారం అనేది సాలిడ్స్ ద్వారా జరుగుతుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్స్ ఏంటివి? కాపర్ వైర్స్, అల్యూమినియం వైర్స్. లిక్విడ్స్ ద్వారా కూడా జరుగుతుంది, ద్రవ పదార్థాల ద్వారా కూడా జరుగుతుంది. ఏ ద్రవ పదార్థాలలో ఏ సొల్యూషన్స్లో అయితే అయాన్స్ ఉంటాయో, అయాన్స్ కనుక ఉన్నట్టయితే దాని ద్వారా విద్యుత్ ప్రసారం అనేది జరుగుతుంది. అదేవిధంగా గ్యాసెస్ ఎట్ లో ప్రెజర్స్, తక్కువ పీడనాల వద్ద, తక్కువ ప్రెజర్స్ వద్ద సో మనకు గాలి ద్వారా కూడా విద్యుత్ ప్రసారం జరుగుతుంది. కాబట్టి అన్నింటి ద్వారా విద్యుత్ ప్రసారం జరుగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 353 క్వశ్చన్ చూడండి. యూనిట్స్ ఫర్ రెసిస్టెన్స్ ఈజ్. రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటివి? రెసిస్టెన్స్ అంటే ఏంటి మరి? ఏదైనా ఒక వాహకాన్ని కనుక తీసుకున్నట్టయితే ఆ వాహకం గుండా విద్యుత్ అనేది ప్రసరించనీయకుండా ఇది అడ్డుకునే రాశిని. విద్యుత్ ఈ విధంగా ప్రసరిస్తున్నట్టయితే నేను ప్రసరించనీయను అని అడ్డుకునే స్వభావాన్ని ఏమంటామంటే రెసిస్టెన్స్, నిరోధము అంటారు. నిరోధము అని అనడము జరుగుతుంది. దీనిని కొలవడానికి ఉపయోగించేది ఓమ్స్ అంటారు. రెసిస్టెన్స్ ఎందులో కొలుస్తారు? ఓమ్స్లో కొలుస్తారు. దాని యొక్క సింబల్ ఈ విధంగా క్యాప్ రకంగా ఉండడం జరుగుతుంది. ఇది నిరోధం యొక్క సింబల్. వోల్ట్ అనేది ఏంది? వోల్టేజ్ యొక్క సింబల్. యాంపియర్ అనేది ఏంటిది? కరెంట్ యొక్క సింబల్. ఓమ్ మీటర్ అనేది ఏంటిది? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్ మీటర్స్, కరెంట్ యూనిట్స్ ఆంపియర్స్, వోల్టేజ్ యూనిట్స్ వోల్ట్స్, రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్స్. నెక్స్ట్ 354 క్వశ్చన్. కూలుంబ్ ఈజ్ ద యూనిట్ ఫర్. కూలుంబ్ అనేది మరి దేనికి యూనిట్? కూలుంబ్ అనేది రెసిస్టెన్స్ యూనిట్. ఇంతకుముందు రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటిది? ఓమ్స్. కరెంట్ యూనిట్స్ ఏంది? యాంపియర్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంది? ఓమ్ మీటర్స్. సో చార్జ్ యొక్క యూనిట్స్ ఏంటిది? కూలుంబ్స్. చార్జ్ని ఎందులో కొలుస్తారు? కూలుంబుల్లో కొలవడం జరుగుతుంది. సో దట్స్ వై కూలుంబ్ చార్జ్ యొక్క యూనిట్స్ ఏంటివి? కూలుంబ్స్. 355 క్వశ్చన్ చూడండి. ఇఫ్ 30 coulombs ఆఫ్ చార్జ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ఏ 5 minutes, దెన్ కరెంట్ ఇన్ ద కండక్టర్ ఈజ్. సో 30 coulombs ఆఫ్ చార్జ్ అంటే Q ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు? 30 coulombs ఇచ్చినాడు. నెక్స్ట్ వన్ ట్రాన్స్మిషన్ ఇన్ 5 minutes. సో T ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు? 5 minutes అన్నాడు. 5 minutes అంటే ఎంత? 5 × 60 సెకండ్స్లో ఉండాలి. మనకు ప్రిన్సిపల్ ఏంటి? Q ఈజ్ ఈక్వల్ టు IT. సో కరెంట్ అడిగినాడు కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు వాట్? Q/T. Q ఎంత? 30. 30 బై ఎంత వస్తుంది? 5 6 30, 300 వస్తుంది. సో 30/300 ఎంత? 0.1. సో 0.1 amperes ఆఫ్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ద కండక్టర్స్. 0.1 amperes పాస్ అవ్వడం జరుగుతుంది.